నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. ఇది మన రక్షణ కోసమైనా ఎక్కువ మంది ధరించరు. దీనికి ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. మొత్తానికి హెల్మెట్ ధరించడం అనేది మన సురక్షితం కోసమే అన్న సంగతి తెలిసినా చాలా మంది పెట్టుకోరు. అయితే హెల్మెట్ లేకుండా బండి నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే మీరు ఫైన్ కట్టాల్సిందే. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేయడం కరెక్టే, కానీ మీరు హెల్మెట్ పెట్టుకున్నా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. దీనికి కారణాలేంటి, ఏ సందర్భంలో ఫైన్ వేస్తారు, ఎంత అమౌంట్ ఫైన్ గా కట్టాలి, ఇలాంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బైక్ పై వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగితే తలకి తీవ్రంగా గాయాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాద సమయంలో తలకి రక్షణ కల్పిస్తుంది. సీరియస్ గాయాలు కాకుండా హెల్మెట్ కాపాడుతుంది. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేశాయి. ఈ చట్టాన్ని పాటించడం ద్వారా జరిమానాలు, చట్టపరమైన సమస్యలు రాకుండా తప్పించుకోవచ్చు. అంతేకాకుండా వర్షం, దుమ్ము, ధూళి వంటి బయట పరిసరాల నుండి కళ్లకు, ముఖానికి రక్షణగా హెల్మెట్ పనిచేస్తుంది. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు హెల్మెట్ సహాయపడుతుంది. హెల్మెట్ పెట్టుకోకపోవడానికి ముఖ్య కారణం ఇబ్బందిగా అనిపించడం, అంటే తలకి టైట్ గా ఉండడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. అందువల్లే చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. మరో ముఖ్యమైన కారణం ఏమిటంటే తక్కువ దూరమే కదా, ఎందుకు పెట్టుకోవడం అని చాలా మంది హెల్మెట్ ధరించరు. ఇలాంటి సందర్భాల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. యువత హెల్మెట్ పెట్టుకోకపోవడానికి ముఖ్య కారణం హెయిర్ ఫాల్. జుట్టు పాడవుతోందని, ఊడిపోతుందని తలకి హెల్మెట్ పెట్టుకోవడం లేదు. అసౌకర్యంగా ఉందని, తక్కువ దూరమని హెల్మెట్ పెట్టుకోకుండా చాలా మంది ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం హెల్మెట్ పెట్టుకోకపోవడమేనని సర్వేలు చెప్తోంది. భారత ప్రభుత్వం 1998 మోటారు వాహన చట్టంలో మార్పులు చేసింది. దీని ప్రకారం ద్విచక్ర వాహనంలో ప్రయాణించే వాళ్లు హెల్మెట్ పెట్టుకోకపోయినా లేదా సరిగ్గా హెల్మెట్ ధరించకపోయినా వెంటనే జరిమానా విధిస్తారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనల్లో చేర్చారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు దీనికి 1000 నుండి 2000 వరకు జరిమానా విధిస్తారు. ఇది తెలిసినా చాలా మంది హెల్మెట్ ధరించడం లేదు. అంతేకాకుండా కొందరు హెల్మెట్ తప్పుగా పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు హెల్మెట్ సరిగా పెట్టుకోకపోయినా ఫైన్ విధించాలని కొత్త రూల్ వచ్చింది. ఆ రూల్స్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలా మంది జరిమానాను తప్పించుకోవడానికే హెల్మెట్ ఊరికే అలా పెట్టుకుంటారు, స్ట్రాప్ కట్టుకోరు. అంతేకాకుండా చాలా మంది హెల్మెట్ కి స్ట్రాప్ లాక్ ఉండదు లేదా విరిగిపోయి ఉంటుంది. అందువల్ల ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఊడిపోయి తీవ్ర గాయాలవుతాయి. హెల్మెట్ పెట్టుకున్నా మెడ దగ్గర క్లిప్ కి పెట్టుకోకపోతే 1000 నుంచి 2000 వరకు ఫైన్ వేస్తారు. మీరు హెల్మెట్ పెట్టుకున్నా దాన్ని సరిగా పెట్టుకోకపోతే 2000 జరిమానా వరకు విధిస్తారు. అంటే బైక్ రైడర్ హెల్మెట్ ధరించినప్పటికీ అది ఓపెన్ గా ఉంటే దానికి 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. మీరు హెల్మెట్ పెట్టుకున్నా దాని తలపై గట్టిగా కట్టుకోకపోతే 1000 రూపాయలు జరిమానా వసూలు చేస్తారు. మొత్తం మీద హెల్మెట్ సరిగా పెట్టుకోకపోతే మీకు ఫైన్ తప్పదు. పరిస్థితిని బట్టి 2000 వరకు ఫైన్ తప్పదన్నమాట. మీరు ధరించిన హెల్మెట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BSIకు వ్యతిరేకంగా ఉన్నా మీరు ఫైన్ కట్టక తప్పదు. దానిపై ఖచ్చితంగా ISI లేబుల్ ఉండాలి, లేకపోతే 1000 రూపాయలు జరిమానా విధిస్తారు. అంటే బైకు లేదా స్కూటర్ నడుపుతున్నప్పుడు ISI మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే ధరించాలి. ఇలా చేయకపోతే మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 194D MVA కింద 1000 రూపాయల ఫైన్ మీరు కట్టాల్సి ఉంటుంది. అందువల్ల మీ దగ్గర హెల్మెట్ ఉన్నా దాన్ని మీరు సరిగా ధరించకపోయినా, గవర్నమెంట్ రూల్స్ కు అనుగుణంగా మీ హెల్మెట్ లేకపోయినా మీరు ఫైన్ కట్టక తప్పదు. ఇప్పటి నుంచైనా మీరు హెల్మెట్ ని బైక్ పెట్రోల్ ట్యాంక్ పై పెట్టకుండా సక్రమంగా ధరించి మీ ప్రాణాలు కాపాడుకోండి. Please do like, comment and share our videos. For more interesting updates, please do subscribe and click the bell icon.